ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకానొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు వాడు ఉండాలి కదా, వాడు ఏడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి. ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది. తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏమిటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమునపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమైంది. దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను. దాన్ని మీరు కొద్దిగా గమనించండి. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథపఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసం అని చెప్తున్నాను. అంటే 45 రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి. అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారంటే కాలమునకు లొంగరు. వాళ్ళు 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది. బ్రహ్మగారికి కోపం వచ్చి భృకుటి ముడివేశాడు. ఇలాగా విచిత్రం జరిగింది. నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు. కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, ఏడవకు ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు, నేను ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలన్నాడు ఆయన. నేను చెప్తాను ఏడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది. ముందెక్కడ అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభమైంది. దానికి ఆ మిథున సృష్టి అంటారు. ఇప్పుడున్నటువంటి సృష్టి మిథున సృష్టి. అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది. లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి. అది కాదు, అది సంకల్ప సృష్టి. కేవల ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది. అప్పుడు ఆయన కింద పడ్డాడు. కింద పడితే ఆయనకో 8 భార్యల్ని 8 రూపాలని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చేయి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టారు. మళ్ళీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకో, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలన్నాడు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే ఠంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది. ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు. సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందు వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు అని ఒక ఆలోచన. మీకు నేను ఒక విషయం, నేను మా దొరగారితో ఇవాళ కారులో వస్తూ అన్నా, ఇది నేను వేరికి మీకు చెప్పను దొరగారు అని, కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను. దీన్ని మీరు మరో రకంగా భావించకండి. దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి యందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. పొందితే ఋషులు చెప్పారు, అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ యందు నీకు మోహం ఏమిటన్నారు. వెంటనే ఆయన అన్నాడు, ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము. కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో
దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు. అని ఆ శరీరం వదిలేడు. వదిలితే అది ఏమవ్వాలి? ఆ శరీరం అది పొగమంచు అయింది. అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అడ్డంగా వస్తుంది చూసారా. అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు. కళ్ళు మూసుకుపోయాయిరా అంటారు. పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు. రైలుకి సిగ్నల్ కూడా కనపడదు. ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది. తర్వాత మైథున సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు. ఇంక సమస్య లేదురా అన్నాడు. ఇక సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళ యందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుందన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళల్లో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి, నువ్వు సృష్టి చేయి అన్నారు. అంటే ఆయన 5 బిడ్డల్ని కన్నాడు. కానీ వచ్చి నాన్నగారు నేను 5 బిడ్డల్ని కన్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. అడిగితే ఒకడి పేరు ప్రియవ్రతుడు, ఒకడి పేరు ఉత్తానపాదుడు, ఒక ఆవిడ పేరు అకూతి, ఒక ఆవిడ పేరు ప్రసూతి, ఒక ఆవిడ పేరు దేవహూతి అని 3 స్త్రీలు 2 మగపిల్లలు, 5 పిల్లల్ని కన్నానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి. ఆయన అన్నాడు, అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు. ఏమిట్రా భూమి ఏమైపోయింది అన్నాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది, పాతాళ లోకానికి. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకెత్తండి అన్నాడు. అమ్మగారు ఆలోచించాడు, ఇదేంటి ఇలా ఎలా ఎత్తుతానరా, ఇలా ఎలా కుదురుతుంది, ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు విన్నారు కదండి. ఇప్పుడు ఒక విషయం వినండి. సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో, ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి? ముక్కులోంచి ఊడి కింద పడ్డాడు. యథార్థమైనటువంటి విషయం. ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ పరమ యథార్థములు. తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి. ఎవరు పావుని వేశారో తెలియదు, నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే, పరీక్ష చచ్చిపోయాడా లేదా. అటువంటిది తపోశక్తికి ఆలవాలమైనటువంటి వాడు. ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకని ఆయన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. అది పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయియగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచటనున్నవారల చూపులకు అద్భుతముగా. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది. దంష్టలతోటి అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరు ఏం చెప్పలేదు, నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది రోయ్ అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తూ ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోతే పైకెత్తి ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు విందురుగాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ విందురుగాని ఎక్కడెక్కడ పడ్డాయో, ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్ళి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు.
ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి, చేస్తే పడుతుందని. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది ఎలా వస్తుంది? ఇక్కడ వరకు విన్నారు కదండి, ఆగండి అలాగా, ఓసారి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు అడిగాడు ఒక ప్రశ్న. ఎవరు అడిగారు? విదురుడు అడిగాడు మైత్రేయుణ్ణి. ఎందుకు అడిగాడు అంటే, విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశారు ఆయన. అవమానం చేస్తే ఆ విదురుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడిని అడిగాడు, కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని. అంటే ఉద్ధవుడు చెప్పాడు, కృష్ణుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్ళిపోయారు. మరి నువ్వు యాదవుడవు కదా, ఎందుకు ఉండిపోయాడని అడిగాడు పరీక్షిత్ శుకుణ్ణి. అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధవుడిని ఉంచేశాడు భూమి మీద. అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమ్మని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే విదురుడు వెళ్ళి, నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు. అడిగితే నా దగ్గరే కాదు, అది మైత్రేయుడికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వినమన్నాడు. దంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్ళి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు. విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతవరకు బానే ఉంది. యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్షిత్. అంటే శుకుడు, ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వినన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను, తేలిగ్గా అందుతుందని. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు, ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం, పగలు కాదు రాత్రి కాదు. సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి, భూమి తిరుగుతుంది. అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము, చంద్రోదయము కాని సమయము, దీన్ని ఉత్తర సంధ్య అంటారు. ఈ ఉత్తర సంధ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం. ఈ ఉత్తర సంధ్యలో 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం.